ప్రైజ్ లార్డ్ నేను అందరికీ ప్రభునామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన కాలం అంతా దేవుడు కాపాడాడండి. దేవుడు ఎన్నో అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, కష్టాల నుంచి, బాంబుల నుంచి కూడా మనం కాపాడి సజీవుడిగా ఉంచాడు మనల్ని దేవుడు. అందువల్ల మన దేవుడికి ఏమి ఇచ్చింది మనం రుణం తీర్చుకోలేమండి. దేవుడు తన రక్తాన్ని మన కోసం తన ప్రాణాన్ని మనకు అర్పించేశాడండి. కానీ మన దేవుడి కోసం ఏం చేస్తున్నామండి? ఆయన కోరేది మన దగ్గర నుంచి ఏంటండి? విరిగి నలిగిన హృదయం ఒక్కటే కోరుతున్నాడు. ఆ హృదయాన్ని దేవుడికి మనం వెళ్ళిపోతున్నామండి. నిజంగా దేవునికి చూడండి ఎన్ని అద్భుత కార్యాలు చూస్తారు. అసలు మనం ఊహించలేనివి మన జీవితంలో జరుగుతాయి. మీలో ఎంతమంది ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటున్నారు, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు. అన్ని విషయాలు ప్రార్థన చేసుకోండి. ఏది జరగాలని ముందు ప్రార్థన మనకు కావాలండి. సరేనండి, మీరందరూ ప్రార్థన చేసుకోండి. ముందుకు సాగండి, దేవుడి మీద భారం వేయండి. ఆయన చిత్తానికి జీవితాన్ని సమర్పించుకోండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ నేను అందరికీ ప్రభునామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన కాలం అంతా దేవుడు కాపాడాడండి. దేవుడు ఎన్నో అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి, కష్టాల నుంచి, బాంబుల నుంచి కూడా మనం కాపాడి సజీవుడిగా ఉంచాడు మనల్ని దేవుడు. అందువల్ల మన దేవుడికి ఏమి ఇచ్చింది మనం రుణం తీర్చుకోలేమండి. దేవుడు తన రక్తాన్ని మన కోసం తన ప్రాణాన్ని మనకు అర్పించేశాడండి. కానీ మన దేవుడి కోసం ఏం చేస్తున్నామండి? ఆయన కోరేది మన దగ్గర నుంచి ఏంటండి? విరిగి నలిగిన హృదయం ఒక్కటే కోరుతున్నాడు. ఆ హృదయాన్ని దేవుడికి మనం వెళ్ళిపోతున్నామండి. నిజంగా దేవునికి చూడండి ఎన్ని అద్భుత కార్యాలు చూస్తారు. అసలు మనం ఊహించలేనివి మన జీవితంలో జరుగుతాయి. మీలో ఎంతమంది ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటున్నారు, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు, భోజనం చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు. అన్ని విషయాలు ప్రార్థన చేసుకోండి. ఏది జరగాలని ముందు ప్రార్థన మనకు కావాలండి. సరేనండి, మీరందరూ ప్రార్థన చేసుకోండి. ముందుకు సాగండి, దేవుడి మీద భారం వేయండి. ఆయన చిత్తానికి జీవితాన్ని సమర్పించుకోండి. ఆమేన్.